యుద్ధంలో ఉచ్చు వేయడం అంటారు. ఆ ఉచ్చు ప్రస్తుతం హమాస్ చేతుల్లో నడుస్తుంది. ఏంటంటే ఇజ్రాయెలీ సైన్యం ముందు ఎయిర్ అటాక్స్ చేస్తుంది. అంటే అది యుద్ధ విమానాల ద్వారా పలు భవనాల ధ్వంసం, లేదంటే డ్రోన్ల ద్వారా ధ్వంసం, లేదంటే మిస్సైల్స్ ద్వారా ధ్వంసం. ఆ ధ్వంసమైనటువంటి ప్రాంతాన్ని ఆ పైన డ్రోన్లతో విజువలైజ్ చేస్తుంది. అక్కడ ఎవరూ లేరు అన్నది గమనించాక కాల్బలం అంటే పదాతి దళం అంటే ఆర్మీ అడుగులు ముందుకు వేస్తూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అయితే అంతకుముందే తమ వాళ్ళు చచ్చిపోయిన ఆ శవాల పక్కనే పడుకుని, లేకపోతే కనుక అక్కడ ఉన్న సొరంగాల్లో దాక్కుంటున్నటువంటి హమాస్ తీవ్రవాదులు వీళ్ళు ఒక భవనంలోకి వచ్చి ఇది ఈ ఇజ్రాయెల్ సైన్యం క్రమక్రమంగా కూలిన భవనాల దగ్గరకు వచ్చి వెరిఫై చేస్తుంది కదా, ఆ భవనంలోకి వచ్చేదాకా ఆగి అప్పుడు అందులో ఉన్నటువంటి రహస్య ప్రదేశాల నుండి ఒక్కసారిగా విరుచుకుపడుతూ ప్రాణాలు తీస్తున్నారు. ఇది హమాస్ తీవ్రవాదులే విడుదల చేసినటువంటి వీడియో ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ వబైదా కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మా ట్రాప్లో ఎక్కువ మంది ఇజ్రాయెల్ సైన్యం చనిపోతున్నారని.